ప్రజా సమస్యలకు మంత్రి నారా లోకేష్ అపన్నహస్తంగా మారుతున్నారు. ఆపదలో ఉంటే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా సాయం చేస్తున్నారు. తాజాగా నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని భారత్కు రప్పించారు. గంటకు వారితో వీడియో కాల్స్ మాట్లాడుతూ ధైర్యం చెప్పారు. ఇక సచివాలయంలోని దీనికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. స్వదేశాలకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు నారా లోకేష్. లోకేష్ యువ నాయకత్వంలో ప్రజా సమస్యలకు వారు పరిష్కారం చూపారు. రైట్, నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు ప్రజలకు కూడా ఎప్పుడు అండదండలతో ఉన్నటువంటి నారా లోకేష్ దీనికి సంబంధించి కూడా ఆపన్నహస్తం అందజేస్తున్నాడు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి నారా లోకేష్కి ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. సాయి, మనం చూడొచ్చు లోకేష్ పూర్తిగా మారిన వ్యక్తిగా ఉన్నారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆపన్న హస్తం, ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ ఎవరు కష్టం వచ్చినా కనీసం వాళ్ళకి మెసేజ్ చేసినా, వాట్సాప్లో మెసేజ్ చేసినా స్పందించే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం నేపాల్లో నెలకొన్న పరిస్థితులు మనకు తెలుసు ఎంత దారుణంగా ఉన్నాయో, ఎంత ఉధృతంగా ఉన్నాయో. అక్కడ చిక్కున్నటువంటి దాదాపు 217 మంది తెలుగు వారిని గుర్తించడం జరిగింది. నిన్నంతా కూడా ఆయన అనంతపూర్లో ఉన్నటువంటి సూపర్ 6 సభకు కూడా వెళ్ళకుండా ఆయన ఉండిపోయి మొత్తం కూడా ఇదంతా కూడా ఫాలోఅప్ చేశారు. ఆ సభ చాలా కీలకమైంది. పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, సీఎంతో పాటు ఆయన కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. కానీ ఆ సభను కూడా వదిలేసి ఆయనంతా కూడా సచివాలయం నుండి మొత్తం ఫాలోఅప్ చేసి దాదాపు 12 ప్రాంతాల్లో మన తెలుగు వారు ఉన్నారని గుర్తించడం జరిగింది. మన తెలుగు రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 12 ప్రాంతాల్లో 217 మందిని గుర్తించడం జరిగింది. వాడితో ఎప్పటికప్పుడు వీడియో కాల్ మాట్లాడి వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇవాళ మధ్యాహ్నం 3:30కి విశాఖ రానున్నారు. విశాఖకు ఒక ప్రత్యేకమైన ఫ్లైట్లు మొత్తం తీసుకొస్తున్నారు. విశాఖకు తర్వాత కడప కూడా ఇంకో ఫ్లైట్లో వాళ్ళని కూడా తరలించే అవకాశం ఉంది. ప్రధానంగా విశాఖకు వచ్చే దాంట్లో దాదాపు ఎక్కువ మంది ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళు 76 మంది ఉన్నారు. ఈ 76 విజయనగరం అవ్వచ్చు, విశాఖ అవ్వచ్చు, తదితర ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా తీసుకొస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఏ కష్టం వచ్చినా సరే లోకేష్కి చెప్పుకుంటే తీరిపోతుంది అనే పరిస్థితి వచ్చింది. గతంలో కన్నా చాలా భిన్నంగా లోకేష్ వైఖరి కానీ, లేకపోతే పర్యటన విశాఖ వచ్చినా, ఉత్తరాంధ్ర వచ్చినా ఆయన ప్రజా మొత్తం సమస్యలు తెలుసుకుంటున్నారు. మొత్తం కూడా వాళ్ళ నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించేదాకా కూడా వదలలేదు. అదేవిధంగా అమరావతి ఆయన కోసం వెళ్ళినటువంటి చంటిపిల్లలను పట్టుకుని వెళ్ళినటువంటి చాలామంది మహిళలు వారి సమస్యలు చెప్పుకుంటే వాళ్ళని పరిష్కరించే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇతర దేశాల్లో, దుబాయ్లోను ఇతర దేశాల్లోనూ అక్కడ మొత్తం కూడా బానిసలుగా మారిపోయి చాలామంది కూడా మొత్తం సోషల్ మీడియా ద్వారా ఆ వీడియోలు పెట్టుకుని అన్న లోకేష్ అన్న కాపాడు మమ్మల్ని అన్నా సరే చాలామంది ఇప్పుడు చాలా 10 మంది దాకా అందరం కూడా రక్షించే పరిస్థితి ఏర్పడింది. ఇలాగ లోకేష్ ఎవరి కష్టం ఉన్నా సరే ఆయన ముందుంటున్నారు. ముందుండి వాళ్ళందరం కూడా రక్షించే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా చూసుకుంటే
నేపాల్కి సంబంధించిన ఇష్యూలు అయితే నేపాల్కు అసలు అక్కడ నుంచి వచ్చే పరిస్థితి లేదు, విమానాశ్రయం లేదు, లేకపోతే మొత్తం బార్డర్లు కూడా మూసేశారు, తింటాకి తిండి లేని పరిస్థితుల్లో అందరికి కూడా ఆహారం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళని వీడియో కాల్తో మాట్లాడుతూ వాళ్ళకి ధైర్యం చెప్పి మహిళలు అయితేనే మొత్తం పురుషులు అయితేనే అందరం కూడా గ్యాదర్ చేసి దాదాపు అత్యధికంగా చిక్కుకున్న వాళ్ళు తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్ళు మహిళలు ఎక్కువ ఉన్నారు. ఈ 217 మందిలో కేవలం 98 మంది మాత్రమే పురుషులు ఉన్నారు. వాళ్ళకు కూడా ధైర్యం చెప్పి వాళ్ళ పిల్లలకు ధైర్యం చెప్పి వాళ్ళందరూ కూడా తిరిగి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేపాల్లో చిక్కున్న వాళ్ళు అందరం కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ అయితేనే కడప అయితేనే ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు, వాళ్ళని తీసుకొస్తున్నారు. అత్యధికంగా ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు కాబట్టి ఉత్తరాంధ్ర నుంచి వాళ్ళందరూ కూడా సేవ్ చేసేందుకు వాళ్ళ కుటుంబాలకు కూడా ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ మధ్యాహ్నం నుంచి ఎయిర్పోర్ట్కి కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అందరూ కూడా లోకేష్ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. లోకేష్ ఎవరికి కష్టం వచ్చినా ఎవరి కష్టాలు ఉన్నా సరే తక్షణం ఆయన తీరుస్తున్నారని చెప్తున్నారు. ఒక ఈ సంఘటనే కాదు, ప్రభుత్వం ఏర్పడిన ఈ 13-14 నెలల్లో కూడా చాలా సంఘటనల్లో లోకేష్ ఆయన దృష్టికి వచ్చిన సమస్యని అక్కడక్కడ పరిష్కరించడం, చాలా సమస్యలు పరిష్కరించడం, మహిళల సమస్యలు పరిష్కరించడం, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడం, వికలాంగుల సమస్యలు పరిష్కరించడం, ఇలా ఎవరు ఏ వర్గం నుంచి సమస్య వచ్చినా సరే ఆయన పరిష్కరిస్తున్నారు. అంతేకాక విదేశాల్లో చిక్కున్నటువంటి వాళ్ళని కూడా రక్షించి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే పార్టీలకు అతీతంగా లేకపోతే వేరే వర్గాలకు అతీతంగా అందరూ కూడా తమ సమస్యను పరిష్కరించడం పట్ల లోకేష్ పట్ల అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ చేస్తున్నటువంటి ఈ ఆపన్న హస్తం అయితే ఇంకా ముందు కూడా మరింత ఉధృతంగా లేకపోతే మరింత అందరం కూడా ఆదుకునే విధంగా సాగే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. సాయి రైట్, థ్యాంక్ యూ వాసు.